బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారు. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ లో చేరనున్నారు. 3 రోజుల క్రితమే బొంతు సీఎం ను కలిశారు. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి భార్య సునీత కూడా రేపు కాంగ్రెస్ లో చేరనున్నారు. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారు. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ లో చేరనున్నారు. 3 రోజుల క్రితమే బొంతు సీఎం ను కలిశారు. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి భార్య సునీత కూడా రేపు కాంగ్రెస్ లో చేరనున్నారు. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్ లో అందిస్తారు. వెంకట్, చెప్పండి. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతలైతే క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు చేరారు, మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా చేరుతున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఉమశ్రీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 60 రోజులు దాటిపోయింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వైఫల్యాలన్నీ కూడా ఒక్కొక్కటి శ్వేతపత్రం ద్వారా ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇక తాజాగా కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి పూర్తిగా బయట పెట్టినటువంటి సందర్భం కూడా చూస్తాం. ఇవాళ అసెంబ్లీలో కాగ్ నివేదిక పెట్టినటువంటి రిపోర్టు కూడా ఇవాళ ప్రజల ముందు ఉంచినటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తాం. ఇట్లా కేసీఆర్ వైఫల్యాలు మొత్తం కూడా అవినీతి బయటపడుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ వైపుకు చూస్తున్నారు. ఎవరైతే గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భయంతోనే అందులో ఉన్నారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా చాలా మంది మొన్ననే చూసుకున్నాం, మాజీ మేయర్, డిప్యూటీ మేయర్ ఫజియుద్దీన్ తో పాటు ప్రజెంట్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భం ఉంది. ఇక ఇవాళ తాజాగా మళ్ళీ నీలం మధు, పటాన్ చెరువుకు సంబంధించిన కీలక నేత నీలం మధు కూడా ఇవాళ గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక తాజాగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బొంతు రామ్మోహన్ కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయన గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కొనసాగారు, మేయర్ గా పనిచేసిండ్రు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ గతంలాగా లేదు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ మారుకున్న తర్వాత పూర్తిగా లైన్ తప్పిపోయింది. సిద్ధాంతాలు కావచ్చు, ఇవన్నీ ఏవి లేవు. ఉద్యమ పార్టీ అని చెప్పి గద్దెనెక్కింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ మార్చుకున్నది. తర్వాత తెలంగాణ ప్రజలను పూర్తి స్థాయిలో విస్మరించింది అనేది ఆయన చెప్తున్నటువంటి వర్షన్. ఇక తాజాగా కాళేశ్వరం కావచ్చు, సంక్షేమ పథకాలు అన్ని కూడా వైఫల్యం చెందాయి. భారీ అవినీతి కమిషన్లకు అవినీతికి బట్టబయలు అవుతున్న నేపథ్యంలో కీలక నేతలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వెంకట్, ఈ చేరికల సంఖ్య రాబో రోజులలో మరింత పెరిగే అవకాశం ఉండొచ్చంటారా? ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కుటుంబం కూడా ఇవాళ రేపు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది. ఆమె తాజాగా మహేందర్ రెడ్డి సతీమణి సునీత కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా కూడా మనకు ఉన్న ఇన్ఫర్మేషన్. ఇట్లా రోజుకు బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే ఉద్యమ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చాలా గొప్పది, తెలంగాణ సాధించింది, తెలంగాణ కోసం అనేక సంక్షేమ పథకాలు చేసింది, ప్రజలకు అభివృద్ధి కోసం పనిచేసిందని గుడ్డిగా నమ్మిండ్రు ఈ 10 ఏళ్ల కాలంలో. ఎందుకంటే ఎవరిపైనా బాస్ కేసీఆర్ కాబట్టి ఇక ఆయన ప్రభుత్వం మారిన తర్వాత, ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ప్రజలను పూర్తిగా విస్మరించిండ్రు అనేది స్పష్టంగా అర్థమైన తర్వాత ప్రజలు మార్పు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అవినీతి మొత్తం ఒక్కొక్కటి శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందు ఉంచుతుంటే ఇంత ఘోరం జరిగిందా, ఇంత అన్యాయం జరిగిందా, ఉమ్మడి రాష్ట్రం కంటే 10 ఏళ్లలో అత్యధికంగా అన్యాయం జరిగిందా అనేది ఒక్కొక్కరు ఆలోచిస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ వాళ్ళంతా వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వచ్చే
కొద్ది రోజుల్లోనే భారీగా వలసలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే పెద్ద సంఖ్యలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఉమాశ్రీ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.